హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ అండ్ స్పైస్ హబ్. ఈరోజు నేను మీకు చికెన్ బార్బిక్యూ ఎలా చేయాలో చూపించబోతున్నాను అండ్ అన్బాక్సింగ్ వీడియో ఫర్ బార్బిక్యూ గ్రిల్ ఆల్సో. ఫస్ట్ నేను చికెన్ పీసెస్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మరసం ఇదంతా వేసి మ్యాగ్నేట్ చేశాక ఒక 2 hours ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుంటాను నార్మల్గా, కానీ నేను ఇక్కడ ఆయిల్ వేయలేదు. సో నేను గ్రిల్ చేసేటప్పుడు ఆయిల్ వేసాను. మీకు కానీ నచ్చితే ఇది అమెజాన్లో దొరుకుతుంది కాబట్టి మీరు చక్కగా కొనుక్కోవచ్చు. నేను ఇక్కడ గ్రిల్లో ఒక టిష్యూ పేపర్ అండ్ ఒక అట్ట ముక్క పెట్టాను. దానిపైన చార్కోల్ని పిరమిడ్స్ లాగా పేర్చి దానిపైన బార్బిక్యూ స్ప్రే పోసాక జస్ట్ మన లైటర్తో ఆన్ చేసుకోవాలి. బొగ్గులన్నీ బాగా కాలాక మనం ఇంకా గ్రిల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బొగ్గులంతా కాలటానికి టైం పడుతుంది, ఒక 1/2 hour పడుతుంది మొత్తం ఇది అవటానికి. తర్వాత మొత్తం ఇదైనాక మనం
ఏదైతే మ్యాగ్నేట్ చేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నామో అది తీసుకొచ్చేసి దీనిపైన గ్రిల్ చేసుకోవాలి. గ్రిల్లింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్‌లో చికెన్ అనేది కుక్ అయిపోతుంది. అండ్ బార్బిక్యూ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలా అయినా మనం ప్యాన్‌లో చేసుకునే దానికి, గ్రిల్ చేసుకొని తినేదానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు గూడా నచ్చితే ట్రై చేయండి. మనం గ్రిల్లింగ్ చేసేటప్పుడు మనకి దానికి పైన కవర్ చేసుకోవాలి. సో దట్ త్వరగా కుక్ అయిపోతుంది. నార్మల్‌గా గ్రిల్స్‌కి చాలా వరకి క్లోజింగ్‌ది వస్తుంది లిడ్. దీనికి రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఫాయిల్ యూజ్ చేసుకున్నాను. సో ఈజీగా కుక్ అవుతుందని. చూసారు కదండీ! చాలా ఈజీగా చేసుకోవచ్చు బార్బిక్యూ గ్రిల్ అని.